పార్టీ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారికి, వేదిక పైనటువంటి చాలామంది పెద్దలు, ఫెడరేషన్ అనండి, బసవరాజు అనండి, ఇలాంటి జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు, మరి బసవరాజుల అధ్యక్షులు శంకర్ పాటిల్ గారు, మరి సతీష్ గారు, వేదిక పైన అందరూ గౌరీశంకర్ గారు, అట్లనే మా సిద్ధన్న పాటిల్ గారు బీసీఎంఎస్ గతంలో చేసినారు, ఎంపీపీగా చేసిన బసవరాజు గారు, మరి బీసీఎంఎస్ ప్రెసిడెంట్గా అంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నట్టున్నాడు, పవన్ ఉన్నాడు ఉన్నదాంట్లో. టీఆర్ఎస్ అయినా ఇప్పుడైతే ఇంకా పవన్ ఉన్నాడు, ఎవరు మన శివకుమార్ గారు. మరి అట్లాగే మరి మా గౌరవ అధ్యక్షులు ఈశ్వరప్ప సార్ మాట్లాడితే ఎవరు మాట్లాడే అవసరం లేదు. మరి ఇంకా మా గతంలో కోచ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో మా హనుమంతరావు పాటిల్ గారు ఒక్కటి చేయలేదు, జడ్పీ చైర్మన్ చేసిండు, సర్పంచ్ చేసిండు. మేము 81 సర్పంచ్లు, సిద్ధన్న పార్టీ నేను తన హనుమంతరావు 81 నుంచి ఉన్నాం రాజకీయాలకు. లేవు ఇన్ని రోజులు కష్టం, ఎప్పుడో పోతాం కానీ మేము అట్లే పడుకుంటూ వేసుకుంటూ వస్తున్నాం. మరి అట్లాగే మరి చాలా కార్యక్రమాల్లో మన తిరుమలేష్ గారు అన్నీ అంటే సుజయంతే కాకుండా మరి సికింద్రాబాద్ సమాజం చూస్తే మా గుండప్పన్న ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఎప్పటికీ. అంటే లింగాయతులు ఉన్నారనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు వాసం శ్రీనివాస్ గారు, మా నర్సింహ గారు కానీ, మా మల్లికార్జున పార్టీ డిప్యూటీసీ 3 సార్లు కొట్టాడి గెలిచినా ఇవ్వలే. నేను అదే చూస్తున్నా, అరే ప్రతిసారి చేస్తాను పోయింది కానీ గెలిచింది లాస్ట్ మొత్తం. అంత పట్టుదల ఉన్నటువంటి పెద్దలు. మా మధు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నట్టే ఆయన నిన్నడిగా స్పీచ్ ఇస్తే కథ మొత్తం. అరే నువ్వు ఖాళీ యాంకింగ్ చేయబోయి ఇవన్నీ చేస్తావు, అదే చెప్తున్నావు, ఎందుకు చెప్తావు. మా దినేష్ జనరల్ సెక్రటరీ, చిన్న ఏజ్ అయినా ఆయన అడ్వకేట్గా హైకోర్టులో చాలా పర్ఫెక్ట్గా ఆర్డర్ చేస్తారు. మన వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నారు. మా మహేష్ కూడా వచ్చిన ఆయన కూడా చాలామంది ఉన్నారు. మా మల్లికార్జున సంగారెడ్డి కానీ ఇంకా ఇక్కడ ఉన్నారు చాలామంది పెద్దలు. ఒక్కరని కాదు, ఇక్కడ నేను చెప్తున్నా గట్టిగా వీరశైవ లింగాయత్ లింగ పంచ సమూహాలు ఒకసారి చేయలేపండి, దయచేసి అందరు లేపండి, ఎవరైనా ఉండండి. ఈశ్వరప్ప సార్ కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే మొన్న మా ఇంటికి ఎంపీ గారు వచ్చినప్పుడు మీటింగ్ పెడదామన్నప్పుడు నేను అందరం కలిసి ఎంపీ గారు ఏమన్నారంటే అన్ని సమాజాలకు చెప్పాలి. శివశంకర్ మేము ఒకటే నేను చేయలేదు, నా ఫోన్ ఎందుకో మిస్ అయినది. నేను అందరూ చాలా మటుకు చెప్పిన నాకు ఏం చేద్దామంటే సడన్గా లేదు చెప్పాను. అట్నే పట్నా గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే అంటే చెప్తున్నా, జనరల్గా పాలిటిక్స్ ఉంటే వన్ సైడ్ ఉంటుంది అన్న, వన్ సైడ్ ఉంటుంది కానీ ఇట్లా అందరిని కలుపుదామన్నారు. ఎవరున్నా కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా ఇంకోటి, కానీ వారి స్వభావం ఏంటంటే మనం అట్లా కాకపోయి మన అందరం కలిసి చేద్దాం, ఒక కార్యక్రమం పెడదాం, ఒక బసవ సమితి అనేది ఒకటి కమిటీ వేసుకుందాం, ఎప్పుడు అందరూ సలహాలు తీసుకుని వేద్దామని ఆలోచన చేసినాం. చాలా కరెక్ట్ ఆలోచన అని చెప్పి అప్పటికప్పుడే కొంతమంది ఫోన్ చేసారు, కొంతమంది చెప్పారు, అందరు చెప్పారు, మధు చెప్పారు, ఇంకోటి చెప్పారు, ఎవరు చెప్పినా మన ప్రోగ్రామ్ చెప్పి కార్యక్రమం నిర్వహించడానికి అంటే ఒక బేస్ మనకు ఆలోచన వచ్చింది ఏంటంటే బస్సు జయంతి పెట్టాలి ముఖ్యమంత్రి గారిని. గత 3 నెలల నుంచి అనుకుంటాము, జనవరిలో అన్నారు, ఆ రోజు ఏదో పార్లమెంట్ ఉండడం వల్ల జరగలేదు. అది ఇటు ఈ రకంగా మనకు మరి ఏప్రిల్కి వచ్చేసింది. ఏదైనా కూడా బసవ జయంతి ద్వారా 2015లో ఆనాడున్న ముఖ్యమంత్రి గారు మన లింగాయతులు ఉన్నారనే విధంగా ఆనాడు కార్యక్రమం జరిగింది. చాలా చక్కగా జరిగింది. ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. మరి అంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు మనకు చాలా విషయాలు శాంక్షన్లు వచ్చినాయి, కొంత రాలేదు, వచ్చినాయి. ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. ఏ క్రిటిక్ కెనాట్ క్రిటిసైజ్. మనం ఎప్పుడు ఇంకోని విమర్శించవద్దు. విమర్శించినప్పుడు వాడు ఇంకోని మాట్లాడు, వాళ్ళని సంజాయించాలి. తప్పుంటే సరి చేసుకోవాలి. సంఘాల్లో కానీ రాజకీయాలు కానీ ఏదైనా రాజకీయాలు అంటే సంఘాలు అంటే ఇంట్లో కూడా ఎవరెవరి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఫెడరేషన్ అంటారు, లింగ పంచ అంటారు, ఇంకో బస్ అనని ఎవరమైనా ఫైనల్గా మనం అంతా లింగాయతులము, మనం అంతా బలిగా వాళ్ళము, గ్రామాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నామంటే చాలా చుట్టాలే ఉంటారు, చుట్టాలు ఉండినారు, పిల్లలు కూడా విన్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ పక్కకు పెట్టి బసవ జయంతి రోజు మంచి కార్యక్రమం గతంలో జరిగినట్టు చేస్తే మరి మన ఎంపీ గారికి మంచి పేరు వస్తుంది. ఎంపీ గారికి వస్తే మన కులానికి లాభం అయితే తప్పకుండా. మన కులం ఇప్పుడు ఆల్రెడీ కులగానే అయింది. కులగాల్లో ఎంత వచ్చిందో తెలుస్తలేదు. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు నాకు ఎంత ఉందంటే ఒకనాడు మీటింగ్ అవుతుంటే మన డీసీ మినిస్టర్ గారికి మా వాళ్ళు 40 లక్షలు ఉండొచ్చు. మీ వాళ్ళు 40 ఎకరాలు 5, 6 కూడా లేరన్న. 5, 6 ఎందుకు లేరు? ఈయన కలబడుతున్నారు 5 రాళ్ళు 3, 4 లక్షలు. హైదరాబాద్ పార్లమెంట్కి వచ్చినప్పుడు 2 లక్షల ఓటర్లు మన వాళ్ళు ఉన్నారు. ఎట్లా గెలుస్తున్నాం మనం?
బీ పాటిల్ కానీ మన శెట్టార్ గారు కానీ ఎవరు గెలిచినా మన వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఎలక్షన్ రాగానే అందరూ కలుస్తారు, నిజానికి అన్ని పార్టీలు కలుస్తున్నాయి, మన వాళ్ళని గెలిపిస్తారు. కానీ రాజకీయాల్లో మనం ఉంటేనే మరి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదుగుతారు. ఆ రోజు బీసీ తెప్పించారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టాలి. 2009లో ఆనాడు ఎంత కష్టపడి అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మన శెట్టార్ గారు ఎమ్మెల్యే ఉన్నాడు ఉండి ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంత కష్టపడి ఆనాడు రిప్రజెంటేషన్ ఇచ్చి కష్టపడి లాస్ట్ అవర్లో మనకు జీవోలు ఇచ్చినాం. లాస్ట్ మీటింగ్ అది క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ జీవో మనకు వచ్చింది. అది రావడం వల్ల లోకల్ బాడీస్లో జెడ్పీటీసీలు అవుతా ఉన్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు. లేకపోతే మళ్ళీ కూడా అడగడం మరి ఇవన్నీ అవుతున్నాయి. మరి అట్లనే కులగండ జరుగుతూ ఉంది. కులగండ ద్వారా కూడా రేపు ఎట్లయినా జీవో వచ్చింది కాబట్టి అందులో కూడా మనకు లాభాలు జరుగుతాయి. కాబట్టి బీసీలకు మనం ఆలోచన చేయాలి. బసవ జయంతిని బేస్ చేసుకొని బసవేశ్వరుడు 12వ శతాబ్దం చెప్పిన ఒక్కరి కడుపులో వాళ్ళు మాట్లాడతామంటాం. మా కమిటీ ఎట్లుందంటే చెప్తున్నా, నేను గొప్ప చెప్పడం కాదు, ప్రతి గ్రామానికి పోతే మా కమిటీ ఉంది. నువ్వు ఏడుకనో మహబూబ్నగర్ మా శివకుమార్ ఫోన్ చేస్తే 1000 మందితో మీటింగ్ పెడతాం. 1000 మందికి రేపు పెట్టకపోలే కాదు, మేము పేరు మార్పు పెట్టుకుంటాం. అంత ఆర్గనైజేషన్ ఉంది నాకు. బసవదాలు అట్లే ఉంది, ఫెడరేషన్ కూడా అట్లే ఉంది. ఇంత ఆర్గనైజేషన్ పెట్టుకొని కూడా మనం కలవడం లేదు. ఈనాడు ఇంతమందిని కలవడానికి ఒక వేదికను మరి ఏర్పాటు చేసినందుకు ఎంపీ గారికి మరొకసారి ఇంకా చాలా విషయాలు ఈశ్వరరావు చెప్పిన అవన్నీ వాస్తవాలు. మనం ఢిల్లీకి 3 సార్లు పోయినాం. 2010లో ఒకసారి పోయినాం. ఎంపీ గారు అప్పుడు ఎంపీ ఉన్నారు. అప్పుడు 12 మంది పోయినాం. ఇక్కడికి వెళ్తాం. పేరు విజయ్ కుమార్, ఇంకెవరేమో ఇక్కడ కొంతమంది వాళ్ళు వస్తారు కానీ ఇంకా అందరూ 11 మంది పోయినాం. అక్కడనే ఉన్నాం 3 రోజులు ఎంపీ గారి దగ్గర. రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మన రిజల్ట్ అయింది, మళ్ళా అయింది, రీసబ్మిషన్ అవన్నీ పాత కథ అయిపోయింది. ఇప్పుడు మనదే స్టేజ్ అంటే క్యాబినెట్ అప్రూవల్, ప్రెసిడెంట్ అప్రూవల్ స్టేజ్కి వచ్చింది. ఈరోజు ఎట్లా వచ్చింది? కమిషన్ ముందట మనం రిప్రజెంట్ చేసినాం. ఇక్కడికి 200 మంది పోయినాం. హైదరాబాద్ అంటే మొత్తం మన తెలంగాణ 2 సార్లు పోయినాం. ఆనాడు మన ఎంపీ గారు అప్పుడు ఎక్స్ఎంపీ అయినా మన దాంట్లో వచ్చారు. అది పెద్ద గొప్ప విషయం. అట్లనే మన పున్నప్రభాకర్ బీసీ మినిస్టర్ గారు కూడా ఆయన ఎక్స్ఎంపీ ఆ హోదాలో మనకు వచ్చి మన దాంట్లో పాల్గొనడం వల్ల అక్కడ క్యాబినెట్ పోవడానికి అవకాశం దొరికింది. ఆ రకంగా ఇంకొకటేసారి కాదు, ఇంకా 10 సార్లు అయినా పోవాలి. పోతే ఓబీసీ అంటే ఏమిటి తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది. ఒక 1% పోయి మనకు ఐఐటీలో కానీ మన మెడికల్లో కానీ రాకపోవడం వల్ల ఎంతోమంది బాధపడతా ఉన్నారు. మనం ఆలోచన చేయాలి ఒకసారి. మనము మన ఫ్యూచర్ కొరకు మన పిల్లల గురించి ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఎంపీ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎంపీ గారు కూడా చెప్పాలి, తప్పనిగా మనం చెప్తున్నాను కుల్లా. మనం ఎంపీ గారి ద్వారా ఢిల్లీ పోదాం. బీజేపీ వాళ్ళు ఉండని, ఈశ్వరరావు సార్ బీజేపీలో ఉన్నాడు, ఎప్పుడు ఇంకెవరైనా ఉండదు. మన వాళ్ళు టీఆర్ఎస్ అందరిని కలుపుకొని పోయి కళ్ళ చెప్తున్నాం. ఎందుకంటే ఎంపీలు అంటే వాళ్ళ పార్టీ ఉంటే ఇంటారు, మనకెంపీతాం. కాబట్టి ఏదైనా చేసి అందరూ తీసుకొచ్చి గౌరీశంకర్ అన్న, ఎందుకంటే వాళ్ళ అనుభవం ఉన్నది, ప్రెస్ ద్వారా కూడా ఎంతో ఎన్లైట్ చేస్తారు. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైనా ఉండదు, మన వాళ్ళు ఎక్కడైనా ఉండదు. ఇప్పుడు దాంట్లో ఆర్టిస్టులో ఈయన మనోడు సజ్జనారు, ఆయన మన మీటింగ్కి వచ్చిండు ఒకసారి. ఎందుకు రాడు? మన వాళ్ళంటే ఇంటర్ ఇష్టమన్న వాళ్ళు అఫీషియల్ కాబట్టి కొద్ది ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పట్నేజీ మీకు ఎందుకు చెప్తున్నామంటే, మీరు అంత బస్సోదాలు అంటే ఎంత మంచి ప్రార్థనలు. హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మీ ఏరియాలోనే మస్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ కలిసాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసాము, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఎన్నో జరిగినాయి గతంలో. ఇబ్బంది ఏదో అంటే అంతా కష్టపడి చేసాం. కానీ మనం టైం పోకుండా, సమయాన్ని వృధా చేయకుండా దీనికి కార్యాచరణ, దానికి జేఎస్ అంటారు, బసవ కమిటీ అంటారు, ఉత్సవ కమిటీ అంటారు, ఏదైనా పెట్టి ఒక సంఘం మొదలే ఒక సంఘం పేరు పెడితే అది ఇబ్బంది ఇబ్బంది. కాబట్టి బసవ ఉత్సవ కమిటీ ఏదో పేరు పెట్టుకోండి, ఏదైనా పెట్టండి. ఎంపీ గారితో మాట్లాడి మన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు మనకేంటంటే ఫండ్స్ అనేది హైదరాబాద్ కాదు, చీఫ్ సెక్రటరీకి వెళ్ళి కలెక్టర్స్ ఆర్డర్స్ పోతే ఇప్పుడు బసవ జయంతి జరపడానికి అవకాశం ఉంది. మినిమంగా ఒక్కొక్క జిల్లాకు ఒక 20 నుంచి 30 లక్షలను మినిమం ఇస్తేనే పని చేస్తారు. లేకపోతే ఫోటోలు కూడా పెట్టారు. వాళ్ళకేమవసరం ఆఫీసర్లకు. మనమే మనోళ్ళు మన జిల్లా అధ్యక్షుడిపై ఫోటో పెట్టి దండాలు ఇస్తారు. అది జరగకుండా మనం గవర్నమెంట్ దాన్ని చేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి అది ఆలోచన చేయండి. ఇంకా ఏదున్నా కూడా మీరందరూ ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో అంత ఈజీగా ఉన్న వాళ్ళు ఇవ్వలేరు. ఇక్కడ చాలా కష్టపడి ఇంత స్థాయి కూర్చున్నాం. మనం రాజకీయం ఎదగాలి. రాజకీయం ఎదగకపోతే ఏ పని కాదు. ఇక అయితే మన టెండర్ విషయం చెప్పారు.
మనకు ఇంతమంది కష్టపడి ఆ రోజు కూడా ఏమి శివకుమార్ గారు అందరు కష్టపడి ఒక్కొక్క ₹1,00,000 ఎత్తుకి అందరం ఇచ్చినాం. ఓ 40-50 లక్షలు జమ చేసినాం. ఎందుకంటే మనకు బిల్డింగ్ వస్తుందని ఆలోచన. అప్పుడు పార్టీలు వీటిలు అవసరం లేదనుకో ఇట్లా పెట్టిన ఒక కమిటీ ఆ రోజు పెట్టి అందరు కలిసి కష్టపడి పెద్ద ఎత్తున అది చేశాను. ఇక మొత్తం శంకర్పేట నీదే తప్పరు ఇదే పైసలు ఇవ్వను అందరూ ఇవ్వలేదు. ఆమె ఇస్తే ఏమైంది అడగవా మళ్ళా అప్పుడు ఎంపికలను ఇప్పుడు ఎవరికైనా ఆఫీసర్ ఇవ్వాలి 40 లక్షలు ఒకటే 5 నిమిషాలు ఇచ్చారు అందరు పాపం ఒకటే గంటలు అక్కడికక్కడ ఇచ్చేసి ఇవ్వలేదా ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఏమైంది గవర్నమెంట్ డబ్బులేక కాదు మనోళ్ళే టెండర్లు తీసుకున్నారు. ఎవరి గురించి క్రిటిసైజ్ చేయడం అవసరం లేదు కానీ విషయం తెలవాలని చెప్తున్నాం. మరి టెండర్ వేస్తే టెండర్లో 24% లెస్ మనం తీసుకోవడం 24% లెస్ వచ్చిన తర్వాత పని చేయక అట్లా అయిపోయింది. 2 years అయిపోయి ఫండ్స్ అయితే జాగ అయితే ఉన్నది జాగ కొద్దిగా పోయింది కానీ ఉన్నది ఏదైనా ఉన్నదా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను తర్వాత కూడా ఎంపీ గారికి ఒక్క నిమిషం బీసీ మినిస్టర్ గారితో కూడా చెప్పినాము ఎంపీ గారి ద్వారా ఏమన్నాం కానీ అది క్యాన్సిల్ చేస్తారో ఏం చేస్తారు మాకు బిల్డింగ్ కావాలి మాకు వాళ్ళు వీళ్ళని మాకు అవసరం ఉంది అన్నప్పుడు బీసీ మినిస్టర్ గారు ఏమన్నారు నేను మార్చి తర్వాత ఫండ్స్ ఇస్తాను అన్నారు కదా ఎంపీ గారు. ఇప్పుడు అయిపోయింది మార్చి కూడా అయిపోయింది ఏప్రిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఎస్సీకి కూడా నేను పర్సుయేషన్ చేసిన ఉట్టి కూర్చోలేదండి. అడిగితే వాళ్ళు ఏమన్నారు మేము మంత్రి గారితో ఒక ఫోన్ చేయండి అంటే మార్చాలని మనం మళ్ళీ కొన్నాం. వాళ్ళు మన గురించి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎందుకున్నారంటే మన ఎంపీ గారికి చాలా దగ్గర స్నేహితం కాబట్టి మనకు బీసీ మినిస్టర్ బాగా పర్ఫెక్ట్గా మనకి ఏదైనా చేస్తారని అనుకుంటున్నాం. ఇంకోటి మనకు కార్పొరేషన్ ఇచ్చినప్పుడు సరిగ్గా వారం రోజులలో అన్ని తెప్పించి పేపర్లు ఆయన మన సెక్రటరీ దగ్గర అవన్నీ తెప్పించి ఎంపీ గారు ఇమ్మీడియట్గా టేకప్ చేస్తే వారం 10 రోజులలో రాదు. జీవో రాలేదు. ఎంతో కష్టపడి ఇతరులు ఎవరికైనా లాభం కానీ ఎవరికైనా లోన్ కానీ మన వాళ్ళకైతే వస్తుంది. కాబట్టి ఒక సోర్స్ అనేది అయింది కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. మన కులం కొరకు మనం కష్టపడి అందరం పనిచేసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యమైన పెద్దలు అందరూ వారందరూ ఆలోచన చేసి ఒక మంచి కమిటీ చేసుకొని రేపు ఓబీసీ కానీ అట్లనే బిల్డింగ్ గురించి అనుడొద్దు ఇమ్మీడియట్ ఒక ఫోన్ చేయమనంటే బీసీ మినిస్టర్ అనేది క్యాన్సిల్ అయిపోతాడు. ఒకటే ఫోన్ మీద అయిపోతుంది. క్యాన్సిల్ అవుతుంది, రీటెండర్ అవుతుంది, మళ్ళీ దాన్ని రీఅలొకేషన్ అవుతుంది, అన్నీ అవుతాయి. నేను ఒక కాంట్రాక్టర్ చేస్తున్నా నాకు బాగా తెలుసు. నేను ఏ క్లాస్ కాంట్రాక్టర్ పనిచేస్తాను. ఎందుకు నేను చెప్తున్నా అంటే దాని సిస్టమ్ చాలామంది తెలియదు. ఏమో అయింది టెండర్ అయింది కాదు. ఈ టెండర్ ఎవడైంది మనమే 24% లేస్తా అంటే 10 కోట్లది 6.5 కోట్లు ఇవ్వాలి. 3 కోట్లు 6 కోట్లకి నేను యాడ్ చేస్తావు అంత లెస్ చేయవు. పుట్టిగా తీసుకొని 2 నెలలు అప్పుడే గవర్నమెంట్ మళ్ళీ ఇమీడియట్ క్యాన్సిల్ చేయకుండా పవర్లు ఉంటాయి. మళ్ళీ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు చేయరు. మళ్ళీ దానికి మనమే సపోర్ట్ మంది ఎవడు మాట్లాడరు ఉన్న విషయం మాట్లాడరు. కాబట్టి అది ఎవరైనా కానీ మన కులానికి వచ్చే పరిస్థితి కాబట్టి దయచేసి దాన్ని ఇమీడియట్ క్యాన్సిల్ చేయండి. ఎవరికన్నా ఇవ్వండి. మనకు బిల్డింగ్ కావాలి. ఏ రూపాయి ఎవరిచ్చే అవసరం లేదు, గవర్నమెంటే ఇస్తుంది. మనం 5 లక్షలతో కావి పనులు ఈశ్వరప్ప గారు అన్నట్టుగా అట్లా కాదు. గవర్నమెంట్ 10 ఇచ్చింది ఒక మాట మంత్రి చెప్పి 20 ఇస్తాడు. గవర్నమెంట్కి ఏం తక్కువ 20 కోట్లు 2 లక్షలు 3 లక్షల బడ్జెట్లో మన 20 కోట్లు పెద్ద పని కాదు. కాబట్టి మనం ఏది ఉన్నా దాన్ని సాధించాలంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం మీరు పోయి అడగండి. ఈ గారికి నేను 10 సార్లు ఫోన్ చేస్తాను. ఎస్సీ గారికి అడగండి, ఎంపీ గారు కూడా చెప్పిన తర్వాత అది మూమెంట్ రానికి వచ్చే వరకు మంత్రి చెప్తే క్యాన్సర్ అయితే బడ్జెట్ లేదని ఇప్పుడు ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రెజర్ పెట్టి మనం బిల్డింగ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదొకటి. దానికంటే ముందు ఇప్పుడు మన బస్సు జయంతిని చేసి మళ్ళీ జైరాబాద్లో పెడతామంటారు ఎంపీ గారు సీఎంతో. ఫస్ట్ వీక్ ఎప్పుడు వస్తుందో అది కూడా వస్తుంది. దాన్ని కూడా గ్యాదరింగ్ చేయాలి. గ్యాదరింగ్ అనేది మ్యాక్సిమం చేయాలి. ఇంట్రెస్ట్ ఉంటే అయితే లేదు కాదు. ఒక తెల్ల బట్టలు మేము కలర్ బట్టలు వేసుకొని వచ్చేట వస్తున్నారు. నేను చెప్తున్నా కదా రేపు 1000 మందితో మీటింగ్ అంటే మీరు పెద్ద పూట అడగండి. లెక్క చూసుకోండి. ఏడ పెట్టాలి, ఏ జిల్లాలో పెట్టాలి అడుగుతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో పెట్టాలి అంత ఆర్గనైజ్ చేసి ఒకటి ఎత్తలేము. హైదరాబాద్ ఎంతమంది కావాలి లెక్క పెట్టి చూసుకోండి. బ్యానర్ కట్టిస్తాం. బ్యానర్ పెట్టుకొని తప్పేముందే సస్తారా మీరు? ఎన్ని పైసలు పోతాయి? ఒక్క నిమిషం కాదు. మీరు బ్యానర్లు కట్టుకోండి, బస్ స్టేషన్ పేరు మీద కట్టండి, ఎంపీ సాబ్ పేరు మీద కట్టండి, మీ పేరు మీద కట్టుకోండి. తను కడుతున్నాడు కదా మీరు మల్లేశ్వరం కట్టలేడా? ట్యాంక్ బండ్ మీరు కూడా కట్టండి. ఈడ కట్టండి, రవీంద్రభారత్లో కట్టండి, హైదరాబాద్ అంతా కట్టండి. బసవేశ్వరుడు ఉన్నాడు, జెండాలు పట్టుకొని తిరుగుండి, ఇంటింటికి తిరుగుండి. తప్పేమున్నదే?
నేను చెప్తున్నా ఇప్పుడు మెదక్ జిల్లాలో 400 స్టాచ్యూలను వేయించుకోండి. ఇలా తెలియదా మా శివకుమార్ అన్నకు తెలియదా? ఎవరు తెలియదు లేదా? అక్కడ లేడా? ఏడ పోతాడు మొత్తం ముట్టాడు. ఆయన ఎంత కష్టపడతాడు శంకర్ పాటలు. ఎందుకు నేను చెప్తున్నట్టే మాదేమో ఎక్కువ చెప్తాడు, ఓపిక లేదు అని తినడంత మా. ఎందుకంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన వాస్తవానికి ఆయన ఉద్యోగం ఉన్నాడు, 2 లక్షల జీతం ఉన్నది, అంటున్నా కూడా ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది మస్తు. కానీ ఏడికలు వస్తుంది మన దాంట్లో యూనిటీ వచ్చిందాక ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఓబీసీకి ఈశ్వరప్ప గారు మీరు బీజేపీలో ఉన్న ఇనిషియేట్ చేయండి, అంశాలను పట్టుకొని మేము రాకపోతాడు. ఎంతమంది కావాలి చెప్పు, ఢిల్లీలో లెక్క పెట్టుకో, మేమే కడతాం అన్ని కిరాయిలు. ఎంతనైనా పోతాం వేసి ప్రెజర్ తీసుకురండి. ప్రైమ్ మినిస్టర్ మీద చేస్తే మొన్న ఎలక్షన్లు వస్తుంది అనుకున్నాం, మేము రాలేదు. కారణం ఏంటంటే అది ఏదో ట్రిక్ ఉంది. వాళ్ళు కూడా బీజేపీకి పేరు రావాలని చూసుకుంటారు, తప్పులేదు. కానీ మనకి ఇది అవసరం, చేయండి, ప్రయత్నం చేయండి. ట్రైన్ కాదు చెప్తున్నా నేను, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ రోజు 100 మందిని ట్రైన్లు ఎక్కించడం, వాళ్ళు అటే పోయింది ఢిల్లీకి. పోయిన వాళ్ళు వస్తారా రారా భయం. ట్రైన్లు ఎక్కిరు, అన్ని టికెట్లు వెళ్ళిపోయారు. ఢిల్లీకి వెళ్ళిపోయారు 50 మంది పోయినారు. అప్పటి నాకే భయం. ఏం చేస్తాం ఇవన్నీ? ముఖ్యం మనం అంటే కాదు, రాజకీయంగా మనం ఎంపీ గారిని స్ట్రెంథన్ చేస్తే ఇవన్నీ సాధ్యం. కాబట్టి మనందరం కష్టపడి, అది ఏ కాలు ఇచ్చినా కష్టపడి. దినేష్ జర నువ్వు యాక్టివ్గా పోనివ్వను, సెక్రటరీ మాకు వీలైతే సార్ పోయి జర పైసలు వస్తే జర పైసలు ఏం చేస్తావు పోయి అన్ని కలెక్టరేట్ కొట్టే ఎంపీ గారు సహకారం తీసుకొని పోండి. లేదా మంత్రి బీసీ పక్కకు ఉంటాడు కదా, ఆయన చెప్తాడు మన గురించి ధ్యానం చెప్తాడు. కాబట్టి వీళ్ళందరూ కష్టపడి ఈ కార్యక్రమాలు నిర్వహించండి. మనకి ఏ కొట్లాట్లు వద్దు పోయి, ఎందుకు మనకు ఏమే గుణపన్న నువ్వు కొట్లాట అర్జెంట్ తీస్తావు కానీ ఈరోజు ఏమిటో సరే. కానీ అసహ్యం కొరకు మంచిగా చేస్తున్నావు కానీ ఇంకేం నర్సన్లు 3 గ్రూపులు 4 గ్రూపులు ఉన్నాయి ఏమంటే కానీ అందరం కలిసి కష్టపడి రేపు జరిగే కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేద్దాం. జిల్లాలలో చేయాలి అనేది ఓన్లీ ఇక్కడే కాదు, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ మన వాళ్ళని ఇన్వైట్ చేసి మనం గౌరవం తెలియజేస్తాం. మరి ఇంకా ఏ ఓబీసీ కార్యక్రమం ఇండియట్ కూడా కనీసం నెక్స్ట్ మంత్ మళ్ళీ సెషన్ వచ్చే వరకు ఈశ్వరప్ సార్ నెక్స్ట్ సెషన్ వచ్చే వరకు ఎంపీ గారు అక్కడ ఉంటారు. కాబట్టి మనకు కొంత అకామిడేషన్ అనేది కొంత ఈజీ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అప్పుడు కూడా మనకు 6 మంది ఎంపీలు వచ్చారు. ఆ రోజు మన ప్రోగ్రామ్ రాలేదా? చాలామంది వచ్చారు. రాజకృష్ణ గారు వచ్చారు, చాలామంది. ఇంకెవరో వచ్చారు. ఎవరన్నా రాని మనకు సహకరించే వాళ్ళు ఏ పార్టీ ఉన్నారో మనం తీసుకుపోతాం. దయచేసి మీరు ఆలోచన చేయండి, కష్టపడి రేపైతే మనం చేద్దాం. అట్లే జైరాబాద్లో సీఎం ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎప్పుడు వస్తాం ఈ 1-2 వీక్స్లో. మరి ఈ 2 కూడా మన కార్యక్రమాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అన్నిటికంటే ఏంటంటే ఇంతమంది కలవడం సంతోషం. ఏమి శివకుమార్ గౌరశంకర్ అన్న కానీ ఇక్కడ శ్రీకాంత్ పాటిల్ అందరూ, ఎందుకంటే ఢిల్లీ దొరకటోళ్ళు కాదు, దొరికిరు. ఏం సతీష్ 50 లక్షలు ఇస్తాడు, 50 లక్షలు అవసరం లేదు, తిరుగు 50 లక్షలు సరే 10,000 మందిని తీసుకురా ఏడికైనా మీకు చాలు. ఏం పికల్ అందరం మనం ఏం పైసల్లో ఉండే మస్తున్నారు, కోట్లు వేరట్లేము, కానీ పని జరుగుతుంది. మరి ఎంపీ గారికి కోఆర్డినేట్ చేద్దాం, మనం సహకరిద్దాం. మధు అందరు కలుపుకొని పోయి మంచిగా సక్సెస్ చేసి పెట్టినా లేదా బస ఉత్సవం పెట్టినా ఏదైనా ఒకటే చేసి ఎప్పటికీ ఒకటే పెట్టాలి. కరెక్ట్ చెప్తున్నా వాస్తవం. అట్లాగే ఇప్పుడు మా దగ్గర ఒట్టిపల్లి తర్వాత ఇక్కడ అల్లాదూరులో 2 విగ్రహాలు రెడీ అయినాయి. ఇనాగ్రేషన్ 25వ తారీఖు నాడు మన ఎంపీ గారు ఇంకా మిగతా మంత్రులు ఎవరు వస్తారో మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం తెలియజేస్తూ, మరి ఇంకా ఏం చేసినా మీరు ఏం చెప్తే చేద్దాం. ఏం సంతోషం, అందరం ఇంతమంది నెక్స్ట్ ఇంకా గంటగానే కూర్చున్నాం. మీకు ఫోటో రెడీ ఉన్నారు కానీ పోనీయం చేసేయండి. ఉత్సవం ఏమేమి ఇస్తారో ఏమి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ అంత కష్టం ఇంతమంది తెలియజేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోసారి